మీది ఏ ఊరండి? మాది మదనపల్లి అండి. ఓ మదనపల్లి. సో అందుకే మన్మధుడిలాగా తయారయ్యారనమాట మీరు. మీకు అలా అనిపిస్తుందండి? చెప్పండి. సో ఇప్పుడు ఈ వృత్తిలో మీరు ఏ టైప్ ఆఫ్ లో సాటిస్ఫాక్షన్ చేస్తారండి లేడీస్ కి? సాటిస్ఫాక్షన్ అంటే ఇప్పుడు చెప్పాను కదండి ఇంతకుముందు మీకు, మాకంటూ ఒక డ్యూరేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒక 10 నుంచి 15-20 నిమిషాలు రొమాన్స్ చేయాలి. పైన నుంచి బాడీకి కింద దాకా మొత్తం హగ్గులు కిస్సులు అన్నీ చేసుకుంటా దాని తర్వాత ఇక మెయిన్ కార్యక్రమం చేయాల్సి ఉంటుంది. అది తక్కువ ఎక్కువ షేపే చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. సో మీరు సాటిస్ఫాక్షన్ చేయడానికి మేము నానా కష్టాలు పడాల్సి వస్తుంది. అదే మీరు చేసిన దాంట్లో ఎవరన్నా అబ్బా చాలా బాగా చేసేవరా సూపర్ అనేవాళ్ళు ఉన్నారా? అంటే ఇప్పుడు అలా చెప్పేటోళ్ళు ఉంటారు కానీ మనకు డైరెక్ట్ చెప్పలేరు కదా. అంటే మీకు ఎవరన్నా చెప్పారా అని కాంప్లిమెంట్? ఒక 2-3 చెప్పారా? అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫీల్ అవ్వడం ఏముంది, నేను చేసిన దాన్ని బట్టి వాళ్ళు మళ్ళీ వచ్చి నన్ను పిలుచుకున్నారు. ఓ మళ్ళీ పిలుచుకున్నారు. అవును. సో మీరు అంత రసికరాజా అనమాట. అయితే మీకు రసికరాజా అనే కనిపిస్తుంది కానీ వెనకాల ఉండే మా ఆవేదన బాధ అసలు మీకు ఏం అర్థం చెప్పుకోండి. ప్రతిదానికి రసికరాజా అని ఎందుకు యాడ్ చేస్తున్నారు? లేదండి చెప్తున్నాను మామూలుగా. సో ఇప్పుడు మీరు ఎటువంటి బాధల నుంచి ఈ వర్క్ లోకి వెళ్ళడం జరిగిందండి? నేను చిన్నప్పుడు చదువుకునే టైంలో మా నాన్న లేరు, చిన్నప్పుడే చనిపోయారు. సో నాకు మా అమ్మ ఒక్కతే, ఇక మా ఇంట్లో ఫ్యామిలీస్ అలా ఉన్నాం కదా. చదువుకొని నేను 10th వరకు హాస్టల్లో చదువుకున్నాను. దాని తర్వాత ఇంటర్ చదువుకున్నామంటే నాకు ఎక్కలేదు. సో ఓపెన్లో ఇంటర్ డిగ్రీ చేసేసిన, అంటే రెగ్యులర్లోనే డిగ్రీ కంప్లీట్ చేసి దాని తర్వాత నేను ఇక ఏదైనా వర్క్ చేయాలి, ఫ్యామిలీకి ఏదో ఉపయోగపడాలని చెప్పేసి ఇట్లా హైదరాబాద్ వచ్చిన. ఓకే, మీరు ఎవరన్నా లవ్ చేశారా? చేశాను. మీ లవర్ కూడా హ్యాపీ చేశారా? పెళ్లి చేసుకోవాలి. సో పెళ్లి చేసుకునేదాకా కూడా లవర్ని టచ్ చేయకూడదని ఒక కండిషన్ పెట్టుకున్నారా? అంటే నేను ఆ టైంలో ఆ అమ్మాయికి ఆ ఉద్దేశంతో ఎప్పుడు చూడలేదు. అంటే పెళ్లి చేసుకుంటున్నా కదా, అలాంటి ఫీలింగ్స్ అసలు రాలేదు. ఇంకోటి ఏంటంటే నిజాయితీగా ఒక అమ్మాయికి ప్రేమించినప్పుడు ఏ అబ్బాయికైనా ఆ అమ్మాయిని ఆ తప్పుడు ఉద్దేశంతో చూడడు. సో ఈ విషయంలో చాలా వెరీ గుడ్ బాయ్ అనమాట రాజు గారు. మీరు చాలా మంచి వాళ్ళ కనిపిస్తున్నారు. అయినా కానీ మీరు ఎంతోమంది ఆంటీలకి అమ్మాయిలకి మీ యొక్క దాన్ని ఇవ్వడం జరిగింది. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీల్ అంటే ఏముందండి, బాధ వేస్తుంది. సో బాధపడినప్పుడు ఎందుకు అంత కష్టపడి ఈ వృత్తిలో ఉండాలి? మీరు ఇంకేమైనా జాబ్ చేసుకోవచ్చు కదా. ఏదైనా జాబ్ చేద్దామంటే హైదరాబాద్లో బతకడం మినిమం తక్కువ 25,000 అయితే కానీ మనం బతకలేము. సో మీకు కూడా తెలుసు కాదండి జనరేషన్లో. సో ఇప్పుడు ఆంటీలు అమ్మాయిలు మీరు మిమ్మల్ని ఒక 1 hour నైట్ కా అలా బుక్ చేసుకుంటారు కదా, మీకు ఎంత మనీ ఇస్తారండి? అంటే ఇప్పుడు అవర్స్ లెక్క ఉంటుంది. బేసిక్లీ ఏంటంటే నైట్ నుంచి మార్నింగ్ వరకు బుక్ చేసుకుంటారు కొంతమంది. ఎంత ఇస్తారండి? 5 ఇస్తారు, ఒక్కొక్కరు 10 ఇస్తారు, ఒక్కొక్కరు ఇంకా అబోనే ఇస్తారు, ఎక్కువనే ఇస్తారు. ఒక్కొక్కరు అంటే బిలో అంటాం కదా, రిచ్ మిడ్ అట్లా వాళ్ళ రేంజ్ని బట్టి వాళ్ళ పేమెంట్ అనేది ఉంటుంది. అంటే 10,000 ఇస్తారు మీకు? అయితే నిజంగా చాలా గ్రేట్. అయితే మీరు నిజంగానే చాలా పెద్ద రసికరాజా అన్నట్టు. ఎందుకంటే 10,000 ఇచ్చి మీకు ఒక ఆంటీ ఒక అమ్మాయి మిమ్మల్ని బుక్ చేసుకుంటున్నారంటే నిజంగా రియల్లీ గ్రేట్ అండి. ఎందుకంటే ఈ వృత్తిలో అందరు మగవాళ్ళు ఉండలేరు, మీరు ఉన్నారంటేనే నిజంగా గర్వకారణం. మరి ఇంకేంటండి, ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారండి? అంటే ఇప్పుడు నేను వెళ్ళేదే అప్పుడప్పుడు కదండి. సో నేను నెలకు ఒక 4-5 సార్లు మాత్రమే వెళ్తా. ఎందుకంటే నా అవసరానికి తగ్గట్టుగా చేసి వెళ్తా అంతే తప్ప ఏదో రెగ్యులర్ ఉంది కదా మనం మంచిగా ఉన్నాం కదా అని చెప్పేసి వెళ్ళిపోయి ఏదో ఎగబడి చేసేయడం అలాంటి ఏమి ఉండవు. ఎందుకని రోజు వెళ్ళొచ్చు కదా, రోజు ఆంటీలు అమ్మాయిలు మీకు కాంటాక్ట్ అవ్వరా? అలా అని కాదు, ఏదైనా సరే అతిగా చేస్తే ఏమవుతుందంటే అది మన నాశనానికే కోరుకుంటుంది. సో అది వద్దు నాకు. సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా కాంటాక్ట్ అవుతారండి మిమ్మల్ని బుక్ చేసుకోవాలంటే? అంటే మాకు సపరేట్ ఒక సైట్ ఉంటుంది. ఆ సైట్లో మా ప్రొఫైల్స్ అవన్నీ ఉంటాయి. సో అవి చూస్ చేసుకుని వాళ్ళు బుక్ చేసుకుంటారు. సో ఇంతవరకు మిమ్మల్ని ఎవరైనా సిగరెట్లతో కాల్చడం కానీ, బీర్లతో కొట్టడం కానీ, లేదా మిమ్మల్ని కొరకటం కానీ, అంటే మీ యొక్క సపరేట్ పార్ట్ అంటే ఇప్పుడు కొరకడం అంటే కొరుకుతారు కానీ చెప్పుకోలేము కదా. అంటే మీ సపరేట్ పార్ట్ని ఎవరైనా కొరకడం జరిగిందండి ఇంతవరకు? లేదు. కొరకనివ్వలేదా మీరు? లేదు, ఎందుకంటే మనకు ఉండేది మెయిన్ పార్ట్ అది. అలాంటి దాన్నే వేరే వాళ్ళకి ఇవ్వడం అలా అని కాదు. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు నోట్లో పెట్టుకొని లాలీపాప్ లెక్క సపరించడం అలా చేస్తారు. మీకు అలాంటివి ఇష్టమేనండి? ఇష్టం ఉండదు కానీ కొంతమంది ఎలా ఉంటారంటే పైశాచికంగా ఉంటారు. అంటే పైన పడిపోయి ఇష్టం వచ్చినట్టు చేయడము. అలా కాదు రాజు గారు. ఇప్పుడు మీరు అన్నారు కదా ఏదో లాలీపాప్స్ నోట్లో పెట్టుకుంటారు సంథింగ్ ఏదో అన్నారు కదా, అది చేసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది?
మీరు ఫీల్ గురించి అడుగుతున్నారు కానీ నా బాధ గురించి ఎందుకు అందులో పట్టించుకుంటారు? బాధే ఉంటదండి, మీకు వాళ్ళకి ఇష్టపడే కదా మీరు వెళ్ళి చేయించుకునేది. ఎవరన్నా ఇష్టపడి చేసి అంటే మీకు ఇష్టం లేకుండానే అవతల వ్యక్తులు మీకు లాలీపాప్ డబ్బులు చేస్తున్నారా? వస్తున్నాయి కాబట్టి నేను వెళ్తున్నా అంతే తప్ప నేను ఏదో కావాలని వెళ్ళట్లేదు. క్లియర్ గా చెప్తున్నా నేను. నేనే కాదు, ప్రపంచంలో ఎవరినైనా అడగండి, ఏ పని కోసమైనా చేసేది డబ్బు కోసం. మనీ కోసం. వెరీ ఇంపార్టెంట్ ఈజ్ మనీ. ఏది చెయ్యాలన్నా కూడా మనీ ఈజ్ ఎవ్రీథింగ్. మనీ లేనిదే ఏది నడవదు. సో కేవలం మీరు మనీ కోసం మాత్రమే లాలీపాప్స్ చేసుకుంటున్నారా? నేను ఒక్కటే అని కాదు, ఇప్పుడు అన్ని చేయాల్సి ఉంటది, నేను చెయ్యను. వాళ్ళే అంటే ఇప్పుడు ఏమనుకోకండి ప్రేక్షకులు గాని మీరు గాని, మరి మీరే చేస్తారా వాళ్ళు మీ మీద ఎక్కి చేస్తారా? కొన్నిసార్లు నేను చేస్తా, కొన్నిసార్లు వాళ్ళు చేస్తారు. సో అలాంటి అనుభవాలు కూడా చూసారనమాట. చాలా చూసాను. సో మీరు చేసినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యారా, వాళ్ళు మీ మీదకి ఎక్కి చేసినప్పుడు ఫీల్ అయ్యారా హ్యాపీగా? హ్యాపీగా అంటే కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది, కొన్నిసార్లు సంతోషంగా అనిపిస్తుంది. సో మీకు లాలీపాప్ చేసినప్పుడు ఇంకా దారుణంగా ఉంటది. ఎలా అంటే ఇప్పుడు మందు తీసుకొస్తారు, ముందు పెడతారు, కూర్చోబెట్టుకుంటారు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది మీకు. చెప్పేది వినండి, ఫస్ట్ ఆల్ వినండి. మీరు మధ్యలో మా కొద్దిగా సేపు చెప్పండి, ప్రేక్షకులకు నేను చెప్తా ఉండాలండి. అవునా? అంటే నేను ఎందుకు వచ్చినండి? మీరు చెప్తున్నది వాళ్ళకి వివరిస్తా ఉండాలి. ఇప్పుడు నేను మరి దేనికి వచ్చినట్టు? ఏంటండి మరి నేను దేనికి వచ్చినట్టు? అంటే నేను మీకు వచ్చిన వేసినప్పుడు మీరు నాకు చెప్తుంటారు కదా, అది ఒకసారి వాళ్ళ ఫీల్ అనమాట. అది ఓ అవునా వావ్ అనేది నేను చెప్తాను. అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళకంటే ఎక్కువ మీరే ఫీల్ అవుతున్నారు. నేను ఎగ్జైట్మెంట్ ఫీల్ అయితే మా ప్రేక్షకులు చూస్తారు. మరి మా ఛానల్ ఏమనుకో ఆహా ఫ్రెండ్స్ అలా ఉంటది. మరి చెప్పండి. సరే ఓకే. అయితే అట్లా ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి మందు పెట్టుకున్న తర్వాత తాగుతాం కలిసి. అయినా సరే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక్కసారికి నైట్కి ఒక 4 రౌండ్లు 5 రౌండ్లు అవుతాయి. అప్పటికి కాకపోతే ఇంకా వాళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు చేయాల్సి వస్తుంది, తప్పదు, వేరే ఆప్షన్ లేదు. అంటే 4-5 రౌండ్లే కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా చేస్తారు. ఎక్స్ట్రా మీరు చేసినప్పుడు పేమెంట్ ఏమైనా ఇస్తారండి ఎక్స్ట్రా? ఇప్పుడు నైట్ మొత్తం బుక్ చేసుకున్నప్పుడు ఎన్నిసార్లు అవుతుంది అనేది ఎవరు ఏం చెప్పలేము. అంతేనా? అంతే, అది వాళ్ళ ఇష్టం పూర్వకంగా బుక్ చేసుకుంటారు. ఇప్పుడు ఆడ మేము ఏదైనా తప్పు చేసినా ఆ కంప్లైంట్ మా పైన వస్తుంది. మరి ఇప్పుడు మీరు ఇన్నిసార్లు వాళ్ళతోని ఉంటాను స్పెండ్ చేస్తాను అంటాను కదా, మరి సేఫ్టీ అంటే కాండోమ్ అలాంటివి ఏమైనా యూజ్ చేస్తారా, డైరెక్ట్ ఉంటారా? యాక్చువల్లీ అవి వాడకుండా అసలు ఏం చేయం. వాడతారా? కన్ఫర్మ్ వాడాలి, మీరే కాదు అందరు కూడా వాడండి ఫ్రెండ్స్. ఇంకేంటండి ఇంకా ఎలా ఉంది మీకు అందులో అనుభవం? చాలా బాధాకరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. బాధ ఉండదు అండి. ఇప్పుడు 3-4 ఒకటేసారి పైన పడిపోయేసరికల్లా నేను ఉండేదే చిన్నగా. మీరు అంత పెద్ద పర్సనాలిటీ కూడా కాదు కదండి, 3-4 పడినప్పుడు వాళ్ళు ఏ పార్ట్ ఎక్కడ పట్టుకుంటారో కూడా తెలియదు. అలాంటప్పుడు మీ ఫీలింగ్? ఇక ఏముంటుంది, నరకం నుంచి కిందికి వచ్చినట్టే. అదేంటండి చావు అంచుల దగ్గర దాకా వెళ్ళి కిందికి వచ్చి. ఎవరైనా 4-3 అమ్మాయిలు ఆంటీలు పడుతున్నారంటే వాడు స్వర్గంలా ఫీల్ అవుతాడని విన్నాను, కానీ మీరు నరకం అంటున్నారు. సో దాని మల్లెపూల అండి అవి. మల్లెపూలు అంటే గుర్తొచ్చింది. ఎవరైనా మల్లెపూలు జల్లి మీకు ఫస్ట్ నైట్ టైప్ ఆఫ్ లో ఎవరైనా బుక్ చేసుకున్నారా? లేదండి. చాలా మంది ఎలా ఉంటారంటే ఇప్పుడు చాలా మంది ఆంటీలు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే భర్త చనిపోయిన వాళ్ళు కానీ లేకుంటే వాళ్ళ హస్బెండ్స్ వేరే కంట్రీలో వెళ్ళిపోయి జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎక్కువ బుక్ చేస్తారు. సమ్ టైమ్స్ ఏంటంటే కాలేజీ అమ్మాయిలు ఉంటారు కదా. ఇప్పుడు వేరే కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు వైఫ్స్ ఇక్కడ ఉంటారు కాబట్టి, హస్బెండ్ అక్కడ ఉంటారు కాబట్టి బుక్ చేసుకుంటారు అన్నారు కదా, వాళ్ళు మీకు ఎంత పేమెంట్ ఇస్తారండి? ఎక్కువేమని ఇస్తారా? ఇప్పుడు మనం చేసేదాన్ని బట్టి వాళ్ళు సర్టిఫికేషన్ ఎక్కువ అయ్యారు అనుకోండి, అడిగిన దానికంటే ఎంత ఎక్కువనే ఇస్తారు. అంటే ఇప్పుడు నేను రూపాయి అడిగిన అనుకోండి, ₹2 ఇస్తారు ఎక్స్ట్రాని. ఓకే పోనీలేండి. సో ఇప్పుడు మీరు ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకుంటే ఈ వృత్తిలోనే ఉంటారా, ఈ వృత్తి మానేస్తారా? నేను ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ పెట్టుకుంటానో ఆ క్షణమే వదిలేస్తాను. మరి రేపు పొద్దున్న మీ మిస్సెస్కి తెలిస్తే? ఇప్పుడు దాకా అయితే తెలియలేదు. ఒకవేళ తెలియాల్సి వస్తే నేనే ముందు చెప్పేస్తాను. అంటే ఇప్పుడు ఇంకా మీకు ఏం అవ్వలేదు కదా, పెళ్లి గిల్లి అవ్వలేదు కదా? నేను అదే అంటాను. అందుకనేసి ఒకవేళ నేను ఎంగేజ్మెంట్ చేసుకునే ముందు పలానా అమ్మాయి చూసామని చెప్పేసి ఆ అమ్మాయికి నా పైన ఏదైనా డౌట్ వచ్చి అడిగినా కూడా. సో మీకు ఎవరైనా బుక్ చేసుకున్నప్పుడు లేడీస్ కానీ ఆంటీస్ కానీ ఎవరైనా కావచ్చండి, మీకు ఎప్పుడైనా హనీ బాటిల్ తెలుసు కదా, హనీ, అది ఎప్పుడైనా మీకు ఇచ్చి నాకు ఇట్లా చేయండి అట్లా చేయండి అనేవాళ్ళు ఎప్పుడైనా మీకు ఎదురయ్యారా? అది సహజంగా జరుగుతూనే ఉంటుంది, చేస్తారు, ఇస్తారు. ఇంత పెద్ద హనీ డబ్బా తీసుకొస్తారు, తీసుకొచ్చిన తర్వాత ఇద్దరికి ఏముండవు దాంట్లో. సో ఆ అమ్మాయి పడుకొని ఉంటుంది, తన పైన పోసి మొత్తం క్లీన్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో అవి చాలా నేరుగా జరుగుతాయి, రెగ్యులర్ గా అందరు ఉండరు. పిశాచులు ఉంటారు కదా, అవునవును, ఐ మీన్ అంటే కోరికలు తీరని వాళ్ళు అంటాం కదా, సో వాళ్ళు ఉంటారు కాబట్టి సో అలాంటి వాళ్ళు అలాంటివి చేయమని చెప్పేసి చాలా ఇబ్బంది పడతారు. సో మీరు అన్ని రకాల బాధలు అన్ని రకాల టార్చర్స్ అనుభవించారు. సో ఇప్పటి నుంచి అయినా మీ లైఫ్ హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మా ఆహా ఫ్రెండ్ తరపు నుంచి మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నాము. మీరు మంచిగా జాబ్ చేసుకొని పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం.
మా ప్రేక్షకులందరికీ కూడా చెప్తుంది ఏంటంటే ఎవరిని కించపరచడానికి కాదండి. అబ్బాయిలు కానీ ఆంటీలు కానీ అమ్మాయిలు కానీ బయట ఎదుర్కొన్న సమస్యలు ఏ టైప్ ఆఫ్లో ఉంటాయి అని చెప్పడానికి మాత్రమే మా ఆహా ఫ్రాంక్స్ ఛానల్ చూపించడానికి మాత్రమే ప్రయత్నం, ఒక చిన్న ప్రయత్నం అండి ఇది. ఇందులో తప్పులు పొరపాట్లు ఉంటే క్షమించండి. మీకు ఇంకా గుడ్ మెసేజెస్ కావాలంటే, ఏ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కావాలంటే మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆహా ఫ్రాంక్స్.